ఫ్లఫీ ఆమ్లెట్కి 4 గుడ్లు కానీ 5 గుడ్లు కానీ తీసుకోవాలి. గుడ్లు ముందుగా కొట్టి దీంట్లో వేసుకోవాలి. నాలుగు గుడ్లు కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు విస్కర్ అన్నా లేకపోతే స్పూన్ అన్నా తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మన ఆమ్లెట్కి ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ వేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనము పైన ఆయిల్ వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. 4 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మన పప్పీ ఆమ్లెట్ రెడీ అయ్యిందండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. మన ఆమ్లెట్ తిరిగేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని స్టవ్ బంద్ చేసి మన ఆమ్లెట్ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. మన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఎంతో బాగా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఎంతో స్పాంజీగా, ఎంతో జ్యూసీగా ఉన్నది.